ఓం శాంతి 27/10/2023 మధురమైన పిల్లలు, మీ హృదయంలో సంతోషపు భజంత్రీలు మోగాలి. ఎందుకంటే అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ప్రశ్న: మాయ మనుషులను ఏ భ్రమలో భ్రమింపజేసింది? దాని కారణంగా వారు స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేయలేకపోతారు. జవాబు: మాయ యొక్క ఈ చివరి ఆడంబరం ఏదైతే ఉందో, ఈ 100 సంవత్సరాల్లో విమానాలు, విద్యుత్తు మొదలైనవి ఏవేవో వెలువడ్డాయి. ఈ ఆడంబరాన్ని చూస్తూ మనుషులు స్వర్గమైతే ఇక్కడే ఉంది అని భావిస్తారు. ధనముంది, మహళ్లున్నాయి, వాహనాలున్నాయి, అంతే, మాకైతే ఇక్కడే స్వర్గముంది. ఇది మాయా సుఖం. ఇది భ్రమింపజేస్తుంది. దీని కారణంగానే వారు స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చెయ్యరు. పాట: మాతా ఓ మాతా. ఓం శాంతి. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారి మహిమే గానం చేయబడుతుందని పిల్లలకిప్పుడు అర్థం చేయించడం జరిగింది. ఇది భారతవాసులకు తెలీదు, విద్వాంసులు, పండితులు మొదలైన వారికి కూడా ఇది తెలీదు. జగదాంబ అనగా జగత్తులోని మనుషులను రచించేవారు. ఎవరినైతే జగదాంబ అనంటారో ఆమె ఇప్పుడు పిల్లల సమ్ముఖంలో కూర్చుని ఉన్నారని మీకు తెలుసు. భక్తి మార్గంలోనైతే నామమాత్రంగా మహిమ చేస్తూ వచ్చారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభించింది, అనగా జగదాంబ పరిచయం లభించింది. జగదాంబ పేరు మీద కూడా రకరకాల చిత్రాలను ఎన్నో తయారు చేశారు. వాస్తవానికి జగదాంబ ఒక్కరే ఉన్నారు. ఆమెనే కాళీ అనండి, సరస్వతి అనండి, దుర్గా అనండి, ఇలా అనేక పేర్లు పెట్టడంతో మనుషులు తికమకపడ్డారు. కల్కత్తా కాళీ అని కూడా అంటారు. కాని ఆమె రూపం ఆ విధంగానేమీ ఉండదు. తండ్రి అంటారు, ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. ఎప్పటినుండైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పటినుండి రావణరాజ్యం కూడా ప్రారంభమవుతుంది. రావణుడెవరు, రాముడెవరు అనేది మనుషులకు తెలియదు. ఇది అనంతమైన కథ. రావణరాజ్యం పూర్తవుతుందని, మళ్లీ రామరాజ్యం ప్రారంభమవుతుందని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. రాముడు తప్పకుండా సుఖాన్నిచ్చేవారిగా ఉంటారు, రావణుడు తప్పకుండా దుఃఖాన్నిచ్చేవారిగా ఉంటారు. భారత్లో రావణరాజ్యం ఉంది కావున దీనిని శోకవాటిక అనంటారు. తండ్రి అర్థం చేయించారు, మీరందరూ ఈ సమయంలో రావణరాజ్యంలో ఉన్నారు. ముఖ్యమైనది భారత్ యొక్క విషయమే. రావణరాజ్యంలో మీరు భ్రష్టాచారులుగా అయ్యారు. రాముడనగా అనంతమైన తండ్రి, సుఖాన్నిచ్చేవారు. ఈ సమయంలో మనుషులందరూ ఆసురీ మతంపై ఉన్నారు. అంతేకాని రావణుడంటే 10 తలల కలవారేమీ కాదు. ఇది పంచవికారాల మతం. దీనినే రావణ మతం అని అంటారు. శివ్బాబా మతం, శ్రీమతం. ఇప్పుడు ఆసురీ సాంప్రదాయం ఉంది కదా, ఇది అనంతమైన విషయం. శ్రీమతం ద్వారా 21 జన్మలు సుఖాన్ని పొందుతారు. ఆసురీ మతం ద్వారా మీరు 63 జన్మలు దుఃఖాన్ని పొందారు. ఈ రావణుడు అత్యంత పెద్ద శత్రువని, అతణ్ణి కాలుస్తూ ఉంటారని మీకు తెలుసు. చివరికి రావణుణ్ణి కాల్చడమనేది మేము ఎప్పటికాప్ చేస్తాము అనేది అర్థం చేసుకోరు. ఈ రావణుణ్ణి కాల్చడమనేది పరంపరగా కొనసాగుతూ వస్తుందనంటారు. దిష్టిబొమ్మను తయారు చేసి కాలుస్తూ ఉంటారు. తప్పకుండా ఈ రావణుడే అందరికీ దుఃఖాన్నిచ్చాడు, అందులోనూ ముఖ్యంగా భారత్కు. కావున రావణుడు పెద్ద శత్రువు అయినట్లు కదా. కాని ఈ అనంతమైన శత్రువు గురించి ఎవరికీ తెలీదు. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. ఇటువంటి సహజమైన విషయం గురించి కూడా విద్వాంసులు, పండితులు మొదలైన వారికి తెలీదు. మనం అనంతమైన తండ్రి నుండి సుఖపు వారసత్వాన్ని తీసుకోవాలని పిల్లలైనా మీకు తెలుసు. కాని గడియ గడియ మీరు తండ్రిని మర్చిపోతారు. భక్తి మార్గంలో మీరు ఓ బాబా, దయ చూపించండి, నాపై కృప చూపించండి అని పిలుస్తూ వచ్చారు. నేను దయనైతే చూపిస్తూనే ఉంటాను.
ఏ ఏ భావనలతో దేవతలను పూజిస్తూ ఉంటారో దానికి అల్పకాలికమైన సుఖాన్ని తప్పకుండా ఇస్తాను. ఇంకెవ్వరూ సుఖాన్ని ఇవ్వలేరు. నేనే సుఖదాతను. భక్తి మార్గంలో కూడా ఇచ్చేవాణ్ణి నేనే. గాడ్ ఫాదర్ ఇది ఇచ్చారు అని అంటారు. భగవంతుని గురించే ఇలా అంటారు. మరి ఈ ధనాన్ని ఫలానా సాధువు ఇచ్చారు అని ఎందుకంటారు? సుఖాన్నిచ్చేవారైతే ఒక్క తండ్రే. ఓ భగవంతుడా, మా దుఃఖాలను దూరం చేయండి అని పాడతారు కూడా. మరి ఫలానా సాధు మా దుఃఖాన్ని దూరం చేశారని, కొడుకు ఇచ్చారని ఎందుకంటారు? అతని కృప ద్వారానే సుఖం లభించిందని భావిస్తారు. వ్యాపారంలో లాభం కలిగితే గురు కృప వలన కలిగింది అని భావిస్తారు. అదే నష్టం కలిగితే గురు అకృప వలన ఇలా జరిగింది అని అనరు. పాపం భక్తులు అర్థం చేసుకోకుండా ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. ఏదేది వింటారో దాన్ని ఫాలో చేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాయే. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. తండ్రిపై ప్రీతినుంచడంలో కూడా మాయ ఎన్నో విఘ్నాలు కలిగిస్తుంది. ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది. 21 జన్మల సుఖాన్నిచ్చే తండ్రి నుండి పారిపోయేలా చేస్తుంది. భక్తి మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి చేస్తూ చేస్తూ ఎప్పుడైతే నిరుపేదలుగా అయిపోతారో అప్పుడు మళ్లీ తండ్రి వచ్చి జ్ఞానాన్నిచ్చి 21 జన్మల కొరకు మిమ్మల్ని సుసంపన్నులుగా చేస్తారు. ఆ భక్తినైతే మీరు జన్మజన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు. అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. దుఃఖమైతే ఎంతో ఉంది కదా. తండ్రి అంటారు, మీరు పోగొట్టుకున్న రాజ్యమేదైతే ఉందో దానినిచ్చేందుకు నేనొచ్చాను. ఇది అనంతమైన విషయం కదా. వేరే ఏ విషయమూ లేదు. ఈ లక్ష్మీనారాయణలు మొదలైనవారు నిర్వీకారి దేవతలుగా ఉండేవారు. వారి మెహళ్లలో ఎన్ని వజ్రవైడూర్యాలుంటాయి. మీరు మున్ముందు ఎన్నో చూస్తారు. ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా స్వర్గపు దృశ్యాలను చూస్తూ ఉంటారు. ఎంత పెద్ద పెద్ద దర్బార్లుంటాయి. కిటికీలపై బంగారం వజ్రవైడూర్యాలతో ఎంత చక్కటి అలంకరణ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ రాత్రి పూర్తయి పగలు ప్రారంభమవుతుంది. ఏ వైకుంఠాన్ని అయితే మీరు దివ్యదృష్టితో చూస్తారో దానిని ప్రత్యక్షంగా తప్పకుండా చూస్తారు. ఏ వినాశనాన్ని అయితే దివ్య దృష్టితో చూశారో దానిని మళ్లీ ప్రత్యక్షంగా చూస్తారు. మీ లోపలైతే సంతోషపు భజంత్రీలు మోగాలి. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ చిత్రాలేమీ యాక్యురేట్గా లేవు. వాటన్నింటినీ మీరు దివ్య దృష్టితో చూస్తారు. అక్కడకు వెళ్లి రాసలీల మొదలైనవి చేస్తారు. ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేసేవారు. వేటినైతే దివ్య దృష్టితో తండ్రి చూపించారో అవన్నీ మళ్లీ ప్రత్యక్షంగా తప్పకుండా జరుగుతాయి. ఈ చీచీ ప్రపంచం అంతమైపోతుందని మీకు తెలుసు. మీరు శ్రీమతంపై మీ స్వరాజ్యాన్ని తీసుకునే పురుషార్థంలో ఇక్కడ కూర్చున్నారు. ఆ భక్తి మార్గం ఎక్కడా? ఈ జ్ఞాన మార్గం ఎక్కడా? ఇక్కడ భారత్ పరిస్థితి ఎలా అయిందో చూడండి. తినడానికి ఆహారం లేదు, కాని పెద్ద పెద్ద ప్లాన్లు తయారు చేస్తున్నారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. వారి ప్లాన్ ఎలా ఉందో మరియు మీ ప్లాన్ ఎలా ఉందో చూడండి. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. రామాయణం మొదలైన వాటిలో ఎన్ని కథలు రాశారు, కాని అలా ఏమీ లేదు. రావణుణ్ణి మరి ప్రతి సంవత్సరం ఎందుకు కాలుస్తారు? రావణుణ్ణి కాల్చేసినట్లయితే అతను అంతమైపోవాలి కదా. భక్తి మార్గపు సంపాదన ఎలా ఉంది మరియు జ్ఞాన మార్గపు సంపాదన ఎలా ఉంది? బాబా బండారాను పూర్తిగా నింపేస్తారు. అందులోనే శ్రమ ఉంది. పవిత్రంగా తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. అమృతాన్ని వదిలి విషాన్నెందుకు తీసుకోవాలి అని పాడతారు కూడా. అమృత్ అన్న పేరుతో అమృత్సర్లో ఒక సరస్సును తయారు చేశారు. సరస్సులో మునకలు వేస్తారు. మానస సరోవరం అనే పేరుతో కూడా ఒక సరస్సును తయారు చేశారు.
మానస సరోవరం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. మానస సరోవరం అనగా జ్ఞానసాగరుడైన నిరాకార పరంపిత పరమాత్మ మనుష్య తనువులోకి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. మనుషులు కథలు మొదలైనవి ఎన్ని కూర్చుని తయారు చేశారు. సర్వశాస్త్రమయి శిరోమణి గీత, అందులో శ్రీకృష్ణ వాచాన్ని రాసేశారు. శ్రీకృష్ణుని గురించి కూడా ఎన్ని విషయాలు రాశారు. సర్పం కాటేసిందని, స్త్రీలను ఎత్తుకుపోయారని, ఎన్ని అసత్యమైన కళంకాలను మోపారు. ఇప్పుడు మీరు అర్థం చేయించొచ్చు, శ్రీకృష్ణుని విషయమేమీ లేదు. బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ సర్వ వేదాలు, శాస్త్రాలు, గ్రంథాల యొక్క సారాన్ని కూర్చుని తెలియజేస్తారు. నంబర్ 1 శ్రీమద్ భగవద్గీత. భారతవాసుల ధర్మశాస్త్రం ఒక్కటే ఉంది. దానిని ఖండితం చేసేటప్పటికి ఇక మిగిలిన పిల్లలైన వేదశాస్త్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో అవన్నీ ఖండితమైపోయాయి. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. అయినా కాని నడుస్తూ నడుస్తూ మాయదెబ్బను తింటూ ఉంటారు, ధారణ చెయ్యరు. ఇది యుద్ధస్థలం. మీరు పిల్లలు, మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. గీతా మొదలైన వాటిలోనైతే ఇటువంటి విషయాలేవీ రాసిలేవు. బ్రహ్మ యొక్క ముఖ వంశావళి ఉన్నారు. బ్రహ్మ ద్వారా యజ్ఞం రచించబడింది. రుద్రజ్ఞాన యజ్ఞమైతే తప్పకుండా ఉంది. మళ్లీ యుద్ధ మైదానం ఎక్కడి నుండొచ్చింది? రాజస్వ అశ్వమేధ యజ్ఞమని అంటూ ఉంటారు కూడా. ఈ రథం ఏదైతే ఉందో దీనిని మనం బలిహారం చేస్తాము. వారేమో దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని రచించి గుర్రాన్ని స్వాహా చేస్తారు. ఏమేమో రాసేశారు. సత్యుగంలో భారత్ స్వర్గంగా ఉండేది కావున తప్పకుండా అక్కడ చాలా కొద్దిమందే ఉంటారని మీకు తెలుసు. దేవీదేవతలు కొద్దిమందే ఉండేవారు. యమునా నదీ తీరంలో తప్పకుండా రాజ్యం ఉంటుంది. కేవలం దేవీదేవతలే రాజ్యం చేస్తూ ఉంటారు. అక్కడైతే కాశ్మీర్, షిమ్లా మొదలైన ప్రదేశాలకు వెళ్లేందుకు వేడి అనేది ఉండదు. తత్వాలు కూడా పూర్తిగా సతోప్రధానంగా అవుతాయి. ఇవి కూడా అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. సత్యుగాన్ని స్వర్గమంటారు, కలియుగాన్ని నరకమంటారు. ద్వాపరాన్ని అంతగా నరకమని అనరు. త్రేతాలో కూడా 2 కళలు తగ్గిపోతాయి. అన్నింటికన్నా ఎక్కువ సుఖం స్వర్గంలో ఉంటుంది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కాని స్వర్గం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. స్వర్గస్థులయ్యారంటే తప్పకుండా నరకంలో ఉండేవారనే కదా. మనుషులు ప్రతి ఒక్కరూ నరకంలోనే ఉన్నారు. ఇప్పుడు తండ్రి మీకు అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు. అక్కడైతే అన్నీ మీవిగానే ఉంటాయి. భూమి మీదే, ఆకాశం మీదే. మీరు స్థిరమైన, అఖండమైన, శాంతిమయమైన రాజ్యాన్ని పాలన చేస్తారు. దుఃఖమన్న మాటే ఉండదు. కావున దాని కొరకు ఎంత పురుషార్థం చేయాలి? పిల్లల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి? మన మమ్మా బాబా చాలా బాగా పురుషార్థం చేస్తారని తెలుసు. మరి మనం కూడా పురుషార్థం చేసి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? తండ్రి అంటారు, పిల్లలు అలసిపోకండి. శ్రీమతంపై నడుస్తూ ఉండండి. శ్రీమతాన్నెప్పుడూ మర్చిపోకండి. ఇందులో ఎంతో అప్రమత్తత కావాలి. ఏం చేసినా కాని అడగండి, బాబా మేమీ విషయంలో తికమక పడుతున్నాము. ఇలా చేయడం వలన మాకు పాపమేమీ అంటుకోదు కదా. బాబా ఎప్పుడూ ఎవరి నుండి తీసుకోరు. భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థం దానం చేసినప్పుడు రిటర్న్లో మళ్లీ తీసుకుంటారు. శివ్బాబా తీసుకునేం చేసుకుంటారు? వారేమీ మహళ్లు నిర్మించుకునేది లేదు. అంతా పిల్లల కోసమే చేస్తారు. ఇళ్లు నిర్మించినా అవి చివరి సమయంలో మీరొచ్చుండేందుకే. మీ స్మృతిచిహ్న మందిరం కూడా ఇక్కడే ఉంది. మీరు కూడా ఇక్కడే కూర్చున్నారు. సేవాధారి పిల్లలెవరైతే ఉన్నారో వారు మున్ముందు ఎన్నో అద్భుతాలను చూస్తారు. ఇక్కడ కూర్చునే స్వర్గంలో తిరుగుతూ ఉంటారు. తర్వాత అక్కడికి వెళ్లి మహళ్లను నిర్మిస్తారు.
మహళ్లను నిర్మించే కాంపిటీషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 100 సంవత్సరాల్లో ఎన్ని తయారు చేశారు? భారత్ను స్వర్గంలా చేసేశారు. కావున అక్కడ 100 సంవత్సరాలు ఏవైనా ఎందుకు తయారవ్వవు అని భావిస్తారు? ఈ సైన్స్ అంతా మీకు అక్కడ ఉపయోగపడుతుంది. సైన్స్ సుఖం అక్కడే ఉంటుంది. ఇక్కడైతే దుఃఖం ఉంది. సైన్స్ విషయంలో ఎంతగా కష్టపడుతూ ఉంటారు. వారు కేవలం గొప్పలు చెప్పుకుంటారని, ఇక్కడున్నది అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖమని, ఇది మాయ యొక్క చివరి సమయంలోని ఆర్భాటమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ విమానాలు, రాకెట్లు మొదలైన వాటిలో ఇప్పుడు వెళ్తారు. ఇంతకుముందు ఈ సాధనాలేవీ ఉండేవి కావు. విద్యుత్తు మొదలైనవి కూడా ఉండేవి కావు. ఇదంతా మాయా సుఖం. ఇది మనుషులను భ్రమింపజేస్తుంది. ఇక ఇదే స్వర్గమని మనుషులు భావిస్తారు. విమానాలు మొదలైనవి స్వర్గంలో ఉండేవి కదా, మరిప్పుడిది స్వర్గమే కదా అని అనుకుంటారు. స్వర్గం కొరకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయని అర్థం చేసుకోరు. ధనముంది, మహళ్లున్నాయి, ఇక మాకైతే ఇక్కడే స్వర్గముంది అని భావిస్తారు. అచ్చా, మీ భాగ్యంలో ఈ స్వర్గమే ఉంది. మేమైతే కష్టపడి సత్యాతి సత్యమైన స్వర్గంలోకి వెళ్లేదుంది అని మీరంటారు. దాని కొరకే మీరు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థంలో సోమరులుగా అవ్వకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పురుషార్థం చేయాలి, సేవ చేయాలి. స్వయం పవిత్రంగా అయి మీ మిత్ర సంబంధికులు మొదలైన వారిని కూడా యోగ్యులుగా తయారు చేయండి. మధురాతి మధురమైన విషయాలను వినిపించండి. బాబా ఇద్దరు తండ్రుల పాయింట్ను చాలా బాగా అర్థం చేయించారు. ఆస్తి వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పురుషార్థంలో ఎప్పుడూ అలసిపోకూడదు. చాలా అప్రమత్తతతో శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. తికమక పడకూడదు. రెండవ పాయింట్, ఎటువంటి పాపకర్మలు చేయకూడదు. సత్యాతి సత్యమైన స్వర్గంలోకి వెళ్లేందుకు పవిత్రంగా తయారయ్యే మరియు తయారు చేసే సేవను చేయాలి. వరదానము. నిశ్చయ బుద్ధి కలవారిగా అయి లౌకికం వారి పట్ల అలౌకిక భావన నుంచే డబల్ సేవాధారి ట్రస్టీ భవ. ఎంతోమంది పిల్లలు సేవ చేస్తూ చేస్తూ అలసిపోతారు. వీరెప్పటికీ మారనే మారరు అని భావిస్తారు. ఇలా నిరుత్సాహులుగా అవ్వకండి. నిశ్చయబుద్ధి కలవారిగా అయి నా వాళ్ళు అనే భావనతో కూడిన సంబంధం నుండి అతీతంగా అయి ముందుకు వెళ్తూ ఉండండి. కొంతమంది ఆత్మలకు భక్తి యొక్క లెక్క తీరడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఓర్పు వహించి సాక్షి స్థితిలో స్థితులై శాంతి మరియు శక్తి యొక్క సహయోగాన్ని ఆత్మలకు అందిస్తూ ఉండండి. లౌకికం వారి పట్ల అలౌకిక భావననుంచండి. డబల్ సేవాదారులుగా ట్రస్టీలుగా అవ్వండి. స్లోగన్. తమ శ్రేష్ఠ వృత్తితో వాయుమండలాన్ని శ్రేష్టంగా తయారు చేయడమే సత్యమైన సేవ. ఓం శాంతి.